దేవుని కోసం, అయ్యా నా దేవుడు, నా రక్షకుడు, ఆయన కోసం నేను ఆయనను సంతోషపరచడం కోసం నేను ఏదైనా చేస్తా. అలాంటి వ్యక్తిగా ఉండాలా. దృఢ విశ్వాసం, గొప్ప విశ్వాసం, బలమైన విశ్వాసంతో మనం ఉన్నప్పుడు చూడండి, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి మనము ఆ పనిని పూనుకోవాలా. దేవుడు వాగ్దానం చేశాడండి, దేవుడు ఇస్తాడు విజయం. దేవుడు ఉన్నాడు మనకు. క్రైస్తవులుగా మనం విశ్వసించేది పరిశుద్ధ గ్రంథాన్ని, అందులో ఉన్నటువంటి దేవుని మాటలు, దేవుని వాగ్దానములను మనము లక్ష్య పెడతాం. అందుకే ఈరోజు నీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన పుణ్యము వల్ల, వారి పితరులు చేసిన ఆ యొక్క ప్రార్థన ఫలము ఈరోజు మీరు భుజిస్తూ ఉన్నారు కదా. నిజమే, వాళ్ళు లేకపోతే మీరు లేరు. ఉన్నారా? లేరు. కానీ దేవుని చిత్తం ఏంటంటే మనము మన పిల్లల కోసం మన ప్రార్థన, మన విశ్వాసం అవసరం. మన తరముల కోసం, అయ్యా వాళ్ళ కోసం డబ్బులు సంపాదిస్తాం, వాళ్ళ కోసం మనము బంగారం సంపాదిస్తాం, వారి కోసం మనం స్థలాలు కదా సిద్ధపరుస్తాం. వారి కోసం మనం ఏం సంపాదిస్తున్నాం? మనం ఆస్తులు. కానీ వారి కోసం మనం సంపాదించిన ఆస్తులు, అంతస్తులు, మరి గొప్ప గొప్ప మెద్దలు మేడలు కాదు. కానీ వారి కోసం మనము సంపాదించాల్సింది ఏంటో తెలుసా? దేవుని దగ్గర నుండి ఆయన కృపను సంపాదించి పెట్టాలి. మన పిల్లలకు మనం చాలా విషయాలు నేర్పిస్తాం. అరే వాళ్ళని తనినట్టు బ్రతుకురా, వాళ్ళకంటే మంచిగా ఉండరా, వాళ్ళకంటే గొప్పగా ఉండరా, వాళ్ళని చూడు, వాళ్ళకంటే గొప్పగా, వాళ్ళకంటే గొప్పగా. వీడు పెరిగేటప్పుడే విషయంతో పెరుగుతాడు వీడు. మనం ఎప్పుడు కూడా కంపేర్ చేసి వాళ్ళని పెంచొద్దు. దేవుడు అట్లా చేయట్లేదు మనల్ని. కంపారిజన్ వద్దు. ఒక గురి పెట్టండి వాళ్ళకి, ఒక మంచి గోల్ వాళ్ళకి పెట్టి, నువ్వు ఈ విధంగా నువ్వు పైకి రావాలా బిడ్డ, నువ్వు దేవుని దృష్టిలో మంచివానిగా ఉండు, నువ్వు దేవుని దృష్టిలో ప్రేమ గలవానిగా ఉండు. దేవుని దృష్టిలో నీవు ఎప్పుడైతే ఒక బలమైన విశ్వాసిగా ఉంటావో, ఇదిగో దేవుడు నిన్ను బట్టి నీ తరతరములను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది వాగ్దానం కదా. ఇది దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానములో ఒకటి. అబ్రహాముకి ఇచ్చాడు, ఇదిగో నీ సంతానమును ఇసుక రేణువలే నేను చేస్తానన్నాడు. దేవుడు చేశాడా? చేశాడు. హెబ్రీ 6:12 మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి, వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగాను మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. దేవుడు అబ్రాహాములకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. చాలండి. మరి ఇక్కడ మనం అబ్రహాము వాగ్దానం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఏమన్నాడు? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. అయితే దీనికోసం మనం చేయవలసినటువంటి పనులు ఏంటి అంటే విశ్వాసం అనేది కావాలి ఖచ్చితంగా. ఇక్కడ మీరు మాందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి. ఏం కావాలంట? విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి ఏం చేయాలంట? నడుచుకున్నట్లు. హల్లెలూయా. విశ్వాసముతో పాటు ఓర్పు అనేది కావాలి నీకు. మన వాగ్దానం, నాకు చాలా గొప్ప ఆశలు ఉన్నాయండి అన్నవాళ్ళు ఎవరన్నారు ఇక్కడ? అందరికీ ఉంది కదా. సొంత ఇల్లు అనేది అందరికీ కావాలా. ఎందుకు అంటే నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి అంటే, నీ కుటుంబం కోసం, నీ తరముల కోసం ఒక సొంత ఇల్లు కావాలా. నిజంగా అది హైదరాబాద్కి వచ్చి ఇక్కడ రెంట్ హౌస్లో ఉంటూ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఆ బాధ తెలుసు కదా. వచ్చిన జీవితం అంతా కూడా కొంతమంది పెద్దవాళ్ళు ఏమంటారంటే, అయ్యా
మాకు ఇంత జీతం వస్తుంది, కానీ అందులో 75% రెంట్కు పోతుందయ్యా కదా. 15,000 వస్తే 12,000 రెంట్కు పోతున్నాయి. అంతకంటే తక్కువ దొరకట్లే, అంతకంటే తక్కువకు దొరకట్లే. ఎంత వచ్చినా ఈఎంఐస్కి పోతున్నాయి అయ్యా, దానికి పోతుంది దీనికి పోతున్నాయి, కానీ మాకు నెమ్మది లేదు. చాలామంది ఉంటారు, చాలామంది ఏడుస్తూ బాధపడుతూ ఈ విషయంలో ప్రతి ఒక్కరికి ఆ యొక్క ఆశ ఉంది. కానీ దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన ఏమన్నాడు? పక్షులకు గూళ్ళు ఉంటాయి, కానీ మనిషి కుమారుడు తల వాల్చుకోవడానికి ఏం లేదంట, స్థలం లేదంట. అయినప్పటికీ దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేశాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింపచేస్తాను. హల్లెలూయా. తగిన కాలమందు ఏ కాలంలో ఏది కావాలో అది దేవుడు మనకిస్తూ ఉన్నాడు. దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. ఆయన అబద్ధమాడనేరని దేవుడు. ఆయన చేసిన ప్రతి వాగ్దానము మన జీవితంలో నెరవేర్చే దేవుడు. మనకి ఎన్ని ఆశలు ఉన్నాయి, వాటి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా నాకు సొంత ఇల్లు, ఒక మంచి ఉద్యోగం కావాలా. చాలామంది యవన బిడ్డలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ ఎగ్జామ్ కొరకు కదా. ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, కానిస్టేబుల్ ఎగ్జామ్ అని, స్టాఫ్ నర్సులని, లేకపోతే టీచర్ అని ఎన్నో కోర్సులు చేస్తూ ఉన్నారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ పాపం ఎందులో కూడా వారికి అవకాశం దొరకట్లేదు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఒకటే మార్గం, అయ్యా నాకు సహాయం చేయి. అయ్యా ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ ఏది కూడా నా జీవితంలో నెరవేరట్లేదు. దేవుని అడుగుతాను, దేవా నాకు సహాయం చేయవా? అమ్మ దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు నీకు, కానీ నువ్వు విశ్వాసమును కలిగి ఉండాలా, ఓర్పును కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏం కావాలమ్మా? విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకోను. మన విశ్వాసము మన ఓర్పు రెండు గనక మనం కలిగి ఉంటే తప్పకుండా మనం ఏ కార్యమునైతే మనము మన జీవితంలో పొందాలని ఆశపడుతున్నాం అది మన జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా.